బిల్ గేట్స్ ప్రతినిధి బృందం ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుంది. ఈ సందర్భంగా వారికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తో పాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు. బిల్ గేట్స్ ప్రతినిధి బృందానికి మంత్రులు, అధికారుల బృందం స్వాగతం పలికారు. వెలగపూడిలోని సచివాలయానికి విచ్చేసిన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ కు రాష్ట్ర సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆయనతో సమావేశంలో పాల్గొన్నారు. గేట్స్ ఫౌండేషన్ ద్వారా రాష్ట్రంలో విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో సహకరించేందుకు ముందుకు వచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు. హలో ఫ్రెండ్, హౌ ఆర్ యూ? ఇది సీఎం చంద్రబాబు నాయుడును ఉద్దేశించి బిల్ గేట్స్ పలకరింపు. ఏపీలో పర్యటించేందుకు వచ్చిన గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ అమరావతిలోని రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయం మొదటి బ్లాక్ వద్ద బిల్ గేట్స్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును చూడగానే బిల్ గేట్స్ ఆత్మీయంగా పలకరించారు. హలో ఫ్రెండ్, హౌ ఆర్ యూ అంటూ సీఎం చంద్రబాబు నాయుడిని బిల్ గేట్స్ పలకరించారు. ఆ తర్వాత తన మంత్రివర్గ సహచరులను సిఎస్ విజయానందను బిల్ గేట్స్ కు ముఖ్యమంత్రి పరిచయం చేశారు. అంతకుముందు గన్నవరం విమానాశ్రయంలో బిల్ గేట్స్ ను మంత్రి నారా లోకేష్ రిసీవ్ చేసుకున్నారు. విమానాశ్రయం వద్ద బిల్ గేట్స్ కు స్వాగతం పలికిన బృందంలో మంత్రులు అచ్చెన్నాయుడు, అనిత, సత్యకుమార్, కృష్ణా జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఉన్నారు. జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ముందడుగు వేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు ఆయన. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్వయంగా మొదటి సభ్యత్వాన్ని తీసుకోవడమే కాకుండా సభ్యత్వ నమోదు ప్రక్రియ కోసం తన వంతుగా 2 కోట్ల భారీ విరాళాన్ని పార్టీకి ఆయన అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జనసేన పార్టీని 150 మందితో పార్టీని ప్రారంభించామని, 2021లో మొదటి విడత క్రియాశీలక సభ్యత్వం ప్రారంభించినప్పుడు 90,000 పేర్లు నమోదు చేశామని, ఎన్నికలకు ముందు ఆ సంఖ్య 6 లక్షలకు చేరిందన్నారు. ఎన్నికల తర్వాత 12.98 లక్షల సభ్యత్వాలు సాధించాం. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారి నుంచి కూలి పనులు చేసుకునేవారు, చదువుకున్నవారు ఇలా ఎంతో మంది ఈ ప్రక్రియలో భాగస్వాములయ్యారు. పార్టీ భావాజాలాన్ని అర్థం చేసుకుని పార్టీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేవారు మనకు ముఖ్యమని, అలాంటి వారే పార్టీకి అవసరమని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్, పిడుగు హరిప్రసాద్ తదితర నేతలు పాల్గొన్నారు. మెంబర్షిప్కి మొదటి మెంబర్షిప్ నేను తీసుకుంటాను. సో దానికి మా వాళ్ళు పుస్తకాలు లైబ్రరీలు ఇచ్చేస్తాను. నేను 2 కోట్లతో జనసేన మెంబర్షిప్ తీసుకుంటాను. మనం 4 విడతలు చేసాం ఇప్పటివరకు. ప్రతి విడతలో కూడా కనీసం ₹1 ఇచ్చారు ప్రెసిడెంట్ గారు. సో ఈ రోజున 2 కోట్లు మన సభ్యత్వానికి జనసేన పార్టీ కోసం, అది గొప్ప కార్యక్రమం. నాకేమనిపిస్తుంది, ఇది మన ఇల్లు, మన కుటుంబం. మన కుటుంబంకి నడిపేవాడు వాడు ఇవ్వకపోతే ఎట్లా అనుకుంటాం. ఒక లేనప్పుడు పర్లేదు, పనిచేద్దాం. సినిమాలు ఉన్నాయి, సంపాదిస్తున్నాం కదా. మంచి రోజు కాబట్టి ప్రెసిడెంట్ గారు ప్రత్యేకంగా మనం ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకుందాం. మనం అందరం కూడా మన భగవంతుడిని మనం ప్రార్థించుకుంటూ ఆ బ్లెస్సింగ్స్ తోటి ముందుకెళ్లే విధంగా ఈ రోజున ప్రత్యేకంగా మహాశివరాత్రి రోజున ప్రెసిడెంట్ గారు మొట్టమొదటి సభ్యత్వం ఆయనే తీసుకుని 26వ తారీఖు నుంచి మనం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్దామని ఖరారు చేశారు. పిఠాపురంలో అందరికన్నా ముందు ప్రారంభిద్దాం, ఒక వారం ముందు. ఎందుకంటే పిఠాపురంలో ఒక కాన్సెప్ట్లో ప్రెసిడెంట్ గారు మన క్యాడర్ని, నాయకత్వాన్ని ముందు నడిపించాలి, వాళ్ళకి ఒక బాధ్యత అర్థం అవ్వాలనే ఉద్దేశంతో అక్కడ కొంచెం కసరత్తు చేయడం జరిగింది. సో అందులో భాగంగా ముందుగా పిఠాపురంలో ఒక వారం రోజుల ముందు మొదలుపెట్టి 26వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మనం దీన్ని ముందు తీసుకెళ్తాం. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గమ్మ సన్నిధిలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా లింగోద్భవ సమయంలో అభిషేకాలు, దివ్యలీల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. శివనామ స్మరణలు, ఆధ్యాత్మిక శోభతో ఇంద్రకీలాద్రి కైలాసాన్ని తలపించింది. ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక శోభతో అలరారింది. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా పరమశివుడు జ్యోతిర్లింగ స్వరూపుడై ఆవిర్భవించిన లింగోద్భవ కాలంలో మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలను భక్తి ప్రపత్తలతో నిర్వహించారు. శ్రీ గంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామి వార్ల దివ్యలీల కళ్యాణోత్సవం కమనీయంగా సాగింది. జగత్ రక్షకుడైన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని తిలకించిన భక్తజనం పరవశించారు.
వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలు కళ్యాణాన్ని కమనీయంగా జరిపించారు. దేవస్థాన ఈవో సీనా నాయక్ దంపతులు, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ పాల్గొని స్వామివార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. మహాశివరాత్రి నాడు జాగరణ చేసి స్వామివారి ఆది దంపతుల కళ్యాణాన్ని తిలకించిన వారికి సకల కోర్కెలు నెరవేరుతాయని వేద పండితులు తెలిపారు. వేడుకల్లో ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు, భక్తులు పాల్గొని పరమశివుని ఆశీస్సులను పొందారు. భగవాన్ నారాయణః ప్రియతాం భగవాన్ స్వామి మహాపుణ్యాహం భవంతో భవంతో ఓం పుణ్యాహం స్వస్తయే వాయుముపక్రమామహే సోమం నమస్కుర్వాణాయ ఆశీర్వచనం అపేక్షమానాయ ఆయుష్కుంభినోన్యద్భరకం ఋతిభ్యః అతేన సత్యం రసాయన జన్మాన శ్రుతయః పావకాః అక్షశుచం ప్రతదూడా శాంతి సౌఖ్యాలతో తులతూగుతారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని యనమల కుదురు గ్రామంలో నిర్వహించిన ప్రబల మహోత్సవం కన్నుల పండుగగా సాగింది. విద్యుత్ దీపాలు, రంగురంగుల కాగితాలతో శోభాయమానంగా అలంకరించిన భారీ ప్రభలు మహోత్సవంలో పాల్గొన్నాయి. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం కొండ చుట్టూ ప్రభలతో ఊరేగింపు నిర్వహించారు. ప్రభలను చూసేందుకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో యనమల కుదురు గ్రామం శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థాన పరిసర ప్రాంతాలన్నీ ప్రబల మహోత్సవం చూసేందుకు తరలివచ్చిన భక్తులతో కిటకిటలాడాయి. ఆలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు, ప్రభలను చూసేందుకు వచ్చిన ప్రజలతో రోడ్లు కిక్కిరిసిపోయాయి. ఏ రోడ్లో చూసినా హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివనామ స్మరణలతో ప్రతిధ్వనించాయి. ప్రబల మహోత్సవంలో సుమారు 40కి పైగా ప్రభలు పాల్గొన్నాయి. యనమల కుదురు శివాలయం పరిసరాలు, మెయిన్ రోడ్, సంజీవయ్య నగర పరిసరాల్లో భారీ ప్రభలు బారులు తీరాయి. ప్రభలు ఏర్పాటు చేసిన వారు పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి క్రేన్ సహాయంతో ప్రభలను పైకి లేపి ప్రభలను ఎడ్లకు కట్టి ఊరేగింపుగా తీసుకువెళ్లారు. తొలిత ఎడ్లను ఊరేగించారు. అనంతరం డీజే, తీన్మార్, డప్పు వాయిద్యాలు, కోలాటాలు, మేళతాళాల నడుమ ప్రభలు ఊరేగింపుగా సాగాయి. విద్యుత్ దీపకాంతులతో మిరిమిట్లు గొలిపిన ప్రభలు ఒకదాని వెనుక మరొకటి బారులు తీరి ఊరేగింపులో పాల్గొన్నాయి. భారీ ప్రభలతో పాటు చిన్న ప్రభలను కూడా ఏర్పాటు చేశారు. ప్రభల ఊరేగింపులో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. మహాశివరాత్రి పర్వదినం దేశవ్యాప్తంగా భక్తి వాతావరణాన్ని సృష్టించిందని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. సృష్టికి ఆది గురువైన మహాశివుని ఆశీస్సుల కోసం భక్తులు జాగరణ చేస్తూ, ఉపవాసాలు పాటిస్తూ ఓం నమ శివాయ నామస్మరణతో ఆలయాలను మార్మోగిస్తున్నారని పేర్కొన్నారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి వంటి పుణ్యక్షేత్రాల నుంచి విజయవాడ వరకు శివాలయాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం ఆనందకరమని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 36వ డివిజన్ గాంధీనగర్ రాజీవరాజ్ థియేటర్ వద్ద మార్ట్స్ చంటి బావి ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ స్వామివారి శివ కళ్యాణోత్సవం కార్యక్రమం అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. నగర ప్రజలు భారీ సంఖ్యలో హాజరై ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదించారు. ఈ మహోత్సవంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, ప్రముఖ న్యాయవాది బోండా రవితేజ పాల్గొని స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో శివతత్వాన్ని ప్రతిబింబించిన విద్యార్థులను అభినందించి వారి ప్రతిభను ప్రశంసించారు. వేద మంత్రాల నాదంతో జరిగిన ఈ కళ్యాణోత్సవ కార్యక్రమం భక్తుల హృదయాలను ఆవహించింది. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో గాంధీనగర్ ప్రాంతంలో నిర్వహించిన జాగరణ మహోత్సవాన్ని విజయవంతం చేసిన నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందిస్తూ, ముఖ్యంగా బావి చంటి ఆధ్వర్యంలో మొత్తం బృందం అహర్నిశలు శ్రమించి భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణం కల్పించిందని కొనియాడారు. అదేవిధంగా బోండా రవితేజ మాట్లాడుతూ నగరంలో అతిపెద్ద శివపార్వతుల విగ్రహాలను ప్రతిష్ఠించి మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించడం గర్వకారణమని తెలిపారు. సృష్టికి ఆది గురువైన పరమేశ్వరుడి ఆశీస్సులు యావత్ ప్రపంచానికి
చేకూరాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. భక్తి, శ్రద్ధ, ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఈ మహాశివరాత్రి శివ కళ్యాణోత్సవం సెంట్రల్ నియోజకవర్గంలో విశేష స్పందన పొందింది. ఈ సందర్భంగా విజయవాడ సెంట్రల్ ప్రజలందరికీ పరమశివుని ఆశీస్సులతో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు కలగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇవాళ ఆదిగురు, ఈ సృష్టికే దేవుడైనటువంటి ఆ శివయ్య తండ్రి ఆశీస్సుల కోసం దేశంలోనూ రాష్ట్రంలోనూ ప్రజలందరూ కూడా మరి జాగారాలు చేయటం, అలాగే శివస్నామ స్మరణ చేయటం, గుళ్ళలోనే ఉపవాసాలుండి భక్తి శ్రద్ధలతో చేస్తున్నటువంటి ఈ శివరాత్రి పండుగని ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా టెంపుల్స్లో, శివాలయాల్లో ముఖ్యంగా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశాం. భక్తులకి ఎటువంటి అసౌకర్యం జరగకుండా, భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అటు శ్రీశైలం కానించి, కాళహస్తి కానించి, ద్రాక్షారామం కానించి, విజయవాడ కానీ అన్ని చోట్ల కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయటం వల్ల శివభక్తులందరూ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఆ శివయ్య తండ్రిని పూజించుకోవడం జరిగింది. ఇవాళ హిందువుల మనోభావాలు, అలాగే భక్తుల మనోభావాల్ని గౌరవించే విధంగా అన్ని రకాల కూడా చర్యలు తీసుకొని జరుగుతున్నటువంటి ఈ శివరాత్రి ఉత్సవం ఈరోజు సెంట్రల్ నియోజకవర్గం గాంధీనగర్లో మా ఆర్ట్స్ ఆధ్వర్యంలో, మా ఆర్ట్స్ అధినేతలు బాబీ, చంటి ఆధ్వర్యంలో మరి ఇక్కడ గతంలో కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు జరిగినాయి. పెద్ద ఎత్తున శివరాత్రి జాగరణ ఉత్సవాన్ని ఇక్కడ చేయటం వారిద్దరిని కూడా అభినందిస్తూ ఉన్నా. మా ఆర్ట్స్ టీం మొత్తాన్ని, మా ఆర్ట్స్ ఎంప్లాయీస్, మా ఆర్ట్స్ యాజమాన్యాన్ని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇంత ఖర్చు పెట్టి మరి ఆ పరమశివుని ఆశీస్సుల కోసం పెద్ద ఎత్తున జాగరణ మహోత్సవాన్ని, శివోహం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మా ఆర్ట్స్ అధినేతలకి హృదయపూర్వక అభినందనలు ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా తెలియజేస్తాం. మన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ గాంధీనగర్లో మరి నగరంలోనే అత్యధిక పెద్ద మందిరాన్ని, శివపార్వతులు విగ్రహాన్ని ప్రతిష్ఠించి మరి శివరాత్రిని పురస్కరించుకుంటూ మరి యావత్ మొత్తం ప్రపంచానికే గురువైనటువంటి ఆదియోగి మరి పరమేశ్వరి ఆశీస్సుల్ని విజయవాడ నగర ప్రజలందరికీ కూడా అందించాలన్న ముఖ్య ఉద్దేశంతో మరి మా ఆర్ట్స్ అధినేతలు చంటి కానీ, బాబీ గారు కానీ ఇద్దరూ కలిసి, అదేవిధంగా వాళ్ళ మొత్తం బృందం అందరూ కూడా ఎంత భారీ సెట్ని ఇక్కడ వేసి మరి ప్రజలందరికీ కూడా చక్కటి సంస్కృత కార్యక్రమాలు అయితే కానివ్వండి, భక్తి శ్రద్ధలతో పూజలు అయితే కానివ్వండి నిర్వహిస్తూ మరి ప్రజలందరికీ కూడా ఆ ఒక శివభక్తుని స్మరణ చేసుకునే విధంగా ఇక్కడ ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషం. మరి భారతదేశంలోనే అత్యధిక హిందువులు చాలా చక్కగా సంతోషంగా జాగారాలు చేస్తూ జరుపుకునే పండుగ మన శివరాత్రి పండుగ. మరి ఈరోజు ఇక్కడ ఒక సెలబ్రేషన్లో నేను పార్టిసిపేట్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కొత్తపేట ఆంజనేయ వాగులో వేంచేసి ఉన్న వీరాంజనేయ స్వామి ఆలయంలో 5 దేవతామూర్తుల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగాయి. పరమేశ్వరుడు, రాముడు, వెంకటేశ్వర స్వామి, వినాయకుడు, కుమారస్వామి కళ్యాణాలను ఏకకాలంలో జరిపించారు. వందలాది మంది దంపతులు ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్పంచుకున్నారు. కొత్తపేట ఆంజనేయ వాగులో శ్రీ వీరాంజనేయ స్వామి సన్నిధి కళ్యాణ శోభతో కళకళ్లాడింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో కళ్యాణోత్సవాలను కమనీయంగా జరిపించారు. శ్రీ గంగా పార్వతీ సమేత పరమేశ్వరుల కళ్యాణంతో పాటు శ్రీ సీతారాములు, శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి, శ్రీ సిద్ధి బుద్ధి సమేత వినాయకుడు, శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాళ్ళ కళ్యాణోత్సవాలను సంప్రదాయబద్ధంగా జరిపించారు. చిట్టినగర్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన అర్చకులు దివి లక్ష్మీనారాయణాచార్యులు, వాగు వీరాంజనేయ స్వామి దేవస్థాన అర్చకులు విన్నకోటి శ్రీనివాసరావు శర్మ నేతృత్వంలో వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ ఈ కళ్యాణోత్సవాలు అత్యంత కనువిందుగా సాగాయి. పద్మనాభ VLCCS లిమిటెడ్ అధినేత కుంచెం శ్రీనివాసరావు రాణి సారథ్యంలో జరిగిన ఈ కళ్యాణ మహోత్సవాల్లో భక్తులు వందలాది మంది పాల్గొని కళ్యాణ మూర్తులను తిలకించి పరవశించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ తదితరులు పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాన ఒకేసారి 5 దేవతామూర్తుల పంచ కళ్యాణ మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. దైవ కార్యక్రమాలను నిర్వహించే కుంచెం శ్రీనివాసరావు
రాణి దంపతులు ఈ పంచ కళ్యాణాలను వైభవోపేతంగా నిర్వహించారన్నారు. ఈ కళ్యాణ మహోత్సవాలు నిర్వహించిన వారికి, తిలకించిన వారికి దేవదేవుని కృపా కటాక్షాలు లభించాలని వారు ఆకాంక్షించారు. మహాశివరాత్రి పురస్కరించుకొని మన వాగు సెంటర్లో ఉన్న ఆంజనేయ స్వామి యొక్క ప్రాంగణంలో కొంచెం శ్రీనివాస్ గారు ప్రతి సంవత్సరం కూడా అనేక దేవ కార్యక్రమాలు చేస్తారు. అందులో భాగంగా ఈరోజు పంచ కళ్యాణాలని చెప్పని శివుడు, రాముడు, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి అందరికీ కూడా కళ్యాణం, వెంకటేశ్వర స్వామి, గణపతి పంచ కళ్యాణాలని చెప్పని లోక కళ్యాణార్థం ఇక్కడున్న భక్తునికానికి అంతా కూడా మోక్షం కలిగించే విధంగా చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. చాలా క్రమశిక్షణగా కూడా భక్తి శ్రద్ధలతో చాలా సాంప్రదాయ పద్ధతిగా ఈ కార్యక్రమం చేయడం చాలా అభినందనీయం. వారు ప్రతి సంవత్సరం కూడా అనేక కార్యక్రమాలు చేస్తుంటారు. ఎందుకంటే ఇక్కడున్న ప్రాంత ప్రజలందరికీ కూడా మంచి జరగాలి, మేలు జరగాలని చెప్పని వారి కుటుంబానికి దేవదేవుడు ఆశీస్సులు అందరికీ కూడా, వారి కుటుంబానికి ఎవరైతే ఇప్పుడు పూజలో పాల్గొన్నాడో కావచ్చు అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకొని మరొకసారి విజయవాడ నగర ప్రజలందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. వీరాంజనేయ స్వామి ఆలయం అన్నది ఎంతో ప్రసిద్ధి గల ఆలయము. ఎన్నో ఏళ్ల నుంచి ఈ ఆలయము వాగులోన మనకి ప్రసిద్ధి చెంది ఉంది వీరాంజనేయ స్వామి ఆలయం. ఈ వీరాంజనేయ స్వామి ఆలయంలోన మన పద్మనాభ VLCC శ్రీనివాసరావు గారు ప్రతి ఏటా గత సంవత్సరం 108 మంది దంపతులతోటి వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయటం కానీ, అలాగే దసరా మహోత్సవాలు చేయటం కానీ, ఈ సంవత్సరం పంచ కళ్యాణ మహోత్సవం అన్నది చాలా రంగరంగ వైభవంగా వీరాంజనేయ స్వామి ఆలయంలోన నిర్వహించటం జరుగుతుంది. ఈరోజు శివరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకొని దంపతులు ఎంతోమంది ఈ కళ్యాణంలోన ఈరోజు పాలు పంచుకోవటం జరుగుతుంది. ధర్మకర్త గారు, వీరాంజనేయ స్వామి ఆలయ ధర్మకర్త గారు, అలాగే ఈవో గారు అందరూ ఈరోజు చుట్టుపక్కల ఉన్న భక్తులందరూ ఈరోజు తండోపతండాలుగా వచ్చి ఈ కళ్యాణాన్ని పంచ కళ్యాణాలు జరుగుతున్నాయి ఎంతో వైభవంగా. శివపార్వతుల కళ్యాణం కానీ, అలాగే మన శ్రీరాముల కళ్యాణం కానీ, అలాగే మనకి వల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అలాగే వెంకటేశ్వర స్వామి అలివేలు మంగమ్మ, పద్మావతి, సిద్ధి బుద్ధి వినాయకుడిది, ఇలాగా 5 కళ్యాణాలు అన్నవి చాలా వైభవంగా నిర్వహించుకోవటం జరుగుతుంది. మనం కళ్యాణం అంటే చూస్తాం, అయితే రాముల వారి కళ్యాణం, లేకపోతే వెంకటేశ్వర స్వామి కళ్యాణం, లేకపోతే శివపార్వతుల కళ్యాణం, ఇలాగ ఏదో ఒక కళ్యాణం చూస్తాం. కానీ ఈరోజు ఒకే వేదిక మీద 5 కళ్యాణాలు ఈరోజు చాలా వైభవంగా జరిపించటము, అందులోన దంపతులందరూ వచ్చి అందరూ దంపతి సమేతంగా ఈ కళ్యాణాన్ని జరిపించుకుంటున్నారు. ఎంతో వైభవంగా ఇంత మంచి కళ్యాణం జరుగుతుంది. వాగు వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా పంచదేవతామూర్తుల కళ్యాణోత్సవం చేసుకున్నటకు నాకు ఆ స్వామివారు కరుణ చూపించారు. అదేవిధంగా ఈ యొక్క కళ్యాణం మహోత్సవానికి మన నగర మేయర్గా అయినటువంటి ఆయన భాగ్యలక్ష్మి గారు ఇచ్చేయడం వల్ల చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా ఈ యొక్క కళ్యాణానికి సహకరించినటువంటి మన గుడి చైర్మన్ గారు కానీ, ఈఓ గారు కానీ, విన్నకోటి శర్మ శ్రీనివాసరావు గారు కానీ, వారి నారాయణచార్యులు కానీ మాకు సహాయకారాలు అందించారు. వారికి మరొక మారు మీ అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఏ విధంగా అయితే అభివృద్ధి చెందుతున్నానో ఈ కళ్యాణం తిలకించినటువంటి భక్తులు కూడాను ఎల్లవేళ అందరూ కూడాను అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. 23 దంపతులు విచ్చేసి ఉన్నారు. వచ్చిన వాళ్ళని ఎవరిని కాదనకుండా కూర్చోబెట్టి కళ్యాణం చేయించడం జరుగుతుంది. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.